చాలా ఆలస్యమైంది, క్షమించండి. ఎక్కువ సమయంతో ఒక అర్ధగంట మనం మాట్లాడుకుందాం. దయచేసి తలదించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరలా మీ వాక్యాన్ని మాట్లాడడానికి మీరిచ్చిన ఈ సమయమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. మా పరిస్థితులు ఎలా ఉన్నా, మాకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మీరు మాకు అనుకూలత తండ్రి, ఏదో ఒక సమయాన్ని దయచేస్తున్నది మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. నిలబడిన మేము తండ్రి, ఏదో చెప్పామన్న పేరుకి మాత్రం చెప్పక జ్ఞానమును ఎలా వింటున్నామో, ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో సరి అయిన కొలత వేయగలిగే జ్ఞానమును మాకు దయచేయండి. రోజు రోజుకి తండ్రి, లౌకికంగాను ఆధ్యాత్మిక పరిస్థితుల్లోనూ మనుషులను వక్ర మార్గానికి విడిచిపోతున్నా అనేక మంది ప్రగల్భాలకు తండ్రి, ఇది తప్పుడు విధానం అనడానికి సరి అయిన కొలతను మేము వేయగలిగే స్థితిని మాకు నేర్పించండి. నిలబడని నేను తండ్రి, మీ సహాయం లేకపోతే నేనేమి మాట్లాడలేను. నాతోనే కాదు, మా అందరితో మీరు మాట్లాడండి. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా త్వరగా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు విందాం. యాకోబు పత్రిక చాలా చిన్న విషయం, చిన్న సందర్భం, కానీ జీవితానికి ఒక పెద్ద కొలమానం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు అన్నాడు. నా మాట బాగా వినాలి. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు. ముందు బాగా వచ్చిందిగా, ఇంకేం కదపకండి. ఇక ప్రశ్న ఏంటంటే, యాకోబు ఒక వింతైన ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న, మీలో జ్ఞానం ఉన్నవాడు ఎవడు. ముందున్నట్టు పెడుతూ ఉంటే సౌండ్, ముందున్నట్టు పెట్టు. ఈ ప్రశ్న ఎవరికి వర్తిస్తుంది అంటే అందరికీ. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి. ఏమని అడుగుతున్నాడంటే, పిల్లలు కూర్చోండి దయచేసి. ఏయ్, సర్కస్ చేయించలేరు మేము, కూర్చోండి కూర్చుని. మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు అని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నాను, ఈ ప్రశ్న ఎందుకు యాకోబు గారు వేసి ఉండాలి? అసలు మొదటి శతాబ్దంలో ఒక భయంకరమైన తత్వం వచ్చిందట. మొదటి శతాబ్దంలో ఒక నచ్చని, దేవునికి విరుద్ధమైన ఒక అతిశయ గర్వం ప్రజల మధ్య నడుస్తుందట. నేను ఒక మాట అడుగుతున్నాను, ఇంతమంది వక్తల మధ్య, ఇన్ని ప్రసంగాల మధ్య, ఇన్ని లౌకికమైన సూత్రాల మధ్య, నీతి వాగ్దానాల మధ్య, రోజు రోజుకి పుట్టుకొస్తున్న కొత్త కొత్త థియాలజీ మధ్య, ఇది జ్ఞానం అనడానికి మన దగ్గర కొలత ఏంటి? నా మాట అడుగుతుంది. దాని గురించి వదిలేయండి, అది మిమ్మల్ని ఏమందో నన్ను ఏమందో, నా ఎంక చూడండి. ఎందుకంటే వినేవారిని బట్టే చెప్పే జ్ఞానం ఉంటుంది. మీరు అటెన్షన్ లేకపోతే చెప్పేవాడు ఏమి చెప్పాలనుకోడు. దాని సంగతి అది చూసుకుంటూ వదిలేసేయండి. ఏమని అడుగుతున్నాడంటే, ఇది జ్ఞానం అనడానికి ఎవడెవడ దగ్గర ఏ కొలమానం ఉంది అని అడుగుతున్నాడు. సహజంగా మనుషులందరి దృష్టిలో ఉన్నది ఏంటంటే, మాది జ్ఞానం అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? నేను రైట్ థియాలజీ, నేను చెబుతున్నదే ఖచ్చితమైనది, ఎదుటి వ్యక్తి ఎప్పుడు తప్పుడు జ్ఞానం కలిగిన వాడన్న ఫీల్లోనే నడుస్తాడు.
యాకోబు దాన్ని కౌంటర్ చేస్తూ అంటున్నాడు, మీలో జ్ఞాన వివేకం గలవాడు ఎవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం ఉండాలట. ఏమడుగుతున్నాడు చూడండి, నేను మరలా ప్రశ్న అడుగుతున్నాను. ఇది జ్ఞానము అనడానికి యాకోబు ఒక కొలమానం ఇస్తున్నాడు. ఎందుకు ముఖ్యంగా ఇది ఎవరిని గురించి చెప్తున్నాడంటే 3వ అధ్యాయం చెప్పేవారిని గురించి చెప్తున్నాడు. ఎవరిని గురించి? బోధకుల మొదటి వచనంలో ఉంటుంది చూడండి. ఏమనుంటుంది చూద్దాం ఒకసారి. సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుండా, ఇక్కడ ఈ 3వ అధ్యాయం పర్టికులర్గా దేనికంటే ప్రీచర్స్, మెసెంజర్స్, మేము జ్ఞానులమని చెప్పుకుంటున్న వారికి పర్టికులర్గా ఈ అధ్యాయాన్ని యాకోబు కేటాయించాడు. ఇది 1st సెంచరీ, 1వ శతాబ్దంలో. ఎందుకు వీరికి ప్రత్యేకించి ఒక అధ్యాయాన్ని కాపాడాడంటే, మీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరివి? బోధకులు. ఆ ప్రశ్న అలాగే ఉంచండి. మీ మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మంచి మాట మనిషికి జీవాన్ని పోస్తుంది, చెడ్డ మాట మనిషిని తుంచేస్తుంది. బాగా వినాలండి మాట. చాలామందికి వయసు ఎదుగుతుంది కానీ ఏం మాట్లాడాలో తెలియదు. చాలామందికి సీనియారిటీ వస్తుంది కానీ నేను అంటున్నాను మరలా, మిమ్మల్ని ప్రశ్నించుకోండి, నన్ను ప్రశ్నించుకోండి. ఏ టైంకి ఏమంటే ఎదుటి వ్యక్తి తన జీవితం కృంగిపోతుందని కనీసం సెన్స్ లేకుండా మాట్లాడతాం. అలాంటి వారందరికీ చెప్తున్నాడు. ఈ అజయ్లు అంటాడు, పెద్ద వాడని తుఫాన్లు కొడుతున్నప్పుడు చిన్న సుంకాన్ని దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా మాట్లాడుతాడు, చదువుదాం ఎందుకన్నా మంచిది ఒకసారి. వాడలను చూడుడి, అవి ఎంతో గొప్పవైన పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదవి చుక్కాని చేత త్రిప్పబడును. అంత పెద్ద వాడని తుఫాను బీభత్సమైన వాతావరణంలో ప్రకృతి విరుద్ధంగా తిరగబడుతున్న టైంలో అంత పెద్ద వాడని ప్రయాణాన్ని కంట్రోల్ చేసేదేదట చుక్కాని. అంటే నడిపేవాడు మైండ్ సెట్ దాన్ని నడిపిస్తున్న దాన్ని కంట్రోల్ చేయడంలో ఉండాలి. బోధకుడికి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాడంటే, నిన్ను నడిపిస్తున్నది నీ నాలుక. నీ మాటలు విని నడుస్తున్నవారు నీ నాలుకను బట్టి. వాడ ఎలా అయితే ఒక చిన్న పరికరము చేత కంట్రోల్ చేయబడుతుందో, మన అవయవాలు ఎంత పెద్ద ఉన్నను కనిపించేవి కనిపించనివి ఎన్నో పనిచేస్తూ ఉన్నను వీటన్నిటిని కొలాప్స్ చేసేది మన హృదయంలో, మన దేహంలో ఒకటి ఉందట, దాని పేరు నాలుక. నిజంగా చూడండి, ఆ నాలుకే అన్నదమ్ములు నిలబడతాయి. ఆ నాలుకే అన్నదమ్ములు మరలా జీవితంలో ముఖం చూడకుండా చేస్తాయి చేయక. అదే నాలుక తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడుతుంది. అదే నాలుక తండ్రిని ఎడబాయినంత గొప్ప ప్రేమను వ్యక్తీకరిస్తుంది. ఒకే నాలుక తోటుగోళ్ళని కలవనంత దూరం చేస్తుంది. ఒకే నాలుక మనుషుల మధ్య ప్రేమను కలుగుతుంది. నాలుకను కంట్రోల్ చేయడం మనకు రాకపోతే స్నేహాలు ఎగిరిపోతాయి, నెక్స్ట్ కాపురాలు ఎగిరిపోతాయి, నెక్స్ట్ పేరెంట్స్ విడిపోతారు, నెక్స్ట్ సంఘాలు కూడా విడిపోతాయి, ఇంకా బంధత్వాలు విడిపోతాయి, బంధురకు విడిపోతుంది, మనుషులు దూరం అయిపోతారు. ఇది ఏకంగా ప్రకృతి చక్రానికి చిచ్చెట్టేస్తుంది. అంత ప్రమాదం నాలుక. అందుకే బైబిల్ పదే పదే చెప్తుంది, నీ నాలుకను కంట్రోల్ చేయి, నీ నోరుకి కళ్ళెం పెట్టు, నువ్వేం మాట్లాడుతున్నావో చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. మనం అనుకుంటాం మనకెంత కోపం ఉంటే అంత, మనకెంత ఉద్రేకం వస్తే అంత మాట అనేసం అయిపోయింది అనుకుంటాం. ఆ రోజుతో అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి, ఎవడో ఒకరిని తినేస్తుంది అది ఖచ్చితంగా. ఏదో ఒక జీవితాన్ని నష్టపరచడం స్టార్ట్ చేస్తుంది. నేను చెప్తున్నాను, మాట్లాడడం చాలా ఈజీ, అయిపోయిన మాటలు వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఎన్ని చెప్పండి. ఆ వ్యక్తి అంటాడు,
ఆ రోజు నువ్వు నన్ను ఇలా అన్నావు అంటాడు. గుర్తెట్టేసుకుంటారా? నాకు కూడా చాలా గుర్తుంటున్నాయి ఈ మధ్య. గుర్తుపెట్టుకుంటాం ఖచ్చితంగా. ఆ రోజు నువ్వు ఇలా అన్నావు, ఆ రోజు నన్ను ఈ మాట అన్నావు, ఆ రోజు నా లేని ఈ మాటలు నా మీద పలికావు. ఈ మాట ఈరోజు నువ్వు వచ్చి నన్ను భోజనానికి పిలిచినా, ఈరోజు వచ్చి నన్ను కౌగిలి చేసుకున్నా, నన్ను ఎంత పలకరించినా నువ్వు అన్న మాట నాకు గుర్తుండిపోయింది. ఎంత సెరిపేసుకుందామన్నా మాటలట మనుషుల్ని తోటల్లా పొడుస్తూనే ఉంటాయట. అంటే ఎంత టెన్షన్ కాకపోతే యాకోబు గారు సీరియస్గా ఒక అధ్యాయం కేటాయించి ప్రీచర్స్ని అందరినీ ఒక అధ్యాయం ట్యాగ్ లైన్గా ఇచ్చి, ఒరే బాబు మీరు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, ఏవి పడితే అవి మాట్లాడకండి. మరి ఎందుకురా మీరు ఇలా మాట్లాడుతున్నారని అడిగితే వాళ్ళు అంటారట జ్ఞానం అనుకుంటారట. ఏంటి? వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు అనుకుంటారట, మాట్లాడేవారు మేము జ్ఞానం చెబుతున్నాం అనుకుంటారట. యాకోబు తిరగేసి అడిగాడు, జ్ఞానమని పలుకుతున్న ప్రతి వ్యర్థమైన బోధకులకి, మాటకులకి, పాటగాళ్ళకి, అందరికీ పదార్థాలు బాగా ఒల్లి పట్టించిన వారికి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నీది జ్ఞానం అనడానికి నీ దగ్గర ఉన్న కొలత ఏంటి? మర్మాలు చెప్పడం కాదు, తెలియని కొత్త సంగతులు చెప్పడం కాదు. ఇది జ్ఞానము, ఇది జ్ఞానము కాదు, ఇది దయ్యపు మాటలు, ఇవి దైవ మాటలు అనడానికి మన దగ్గరున్న కొలత ఏంటి? చూసారా, మనకే డౌటు. మన మైండ్, మన నాలుక ఎప్పుడు ఏమంటదంటే నువ్వు రైట్ అంటదంతే. నువ్వు బాగున్నావు మాట్లాడే అంటది, కానీ అది మాట రైటో కాదో చెప్పడానికి మన దగ్గర ఉన్న స్కేల్ ఏంటి? ఏమీ లేదు. ఎప్పుడు మనం సమర్థించుకుంటాం అంతే. అలాంటి వారందరికీ చెప్తున్నాడు, గుర్రాలు లోబరిచే ఆ నడిపించే వ్యక్తిని చూడు, అతగాడు ఆలోచన చూడు. వాడలు నడిపించే ఆ యొక్క చిన్న పరికరము చూడు. నీ జీవితాన్ని కంట్రోల్ చేసి నీ అదుపుతో లేకుండా చేసే నీ నాలుకను కూడా చూడు అని మొదలెట్టి ఇప్పుడు అంటున్నాడు ఏమని? మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు అని అడుగుతున్నాను. ఇది జ్ఞానము, ఇది జ్ఞానము కాదనడానికి 13వ వచనం నుంచి 18వ వచనం వరకు ఒక స్కేల్ ఇచ్చేసాడు ఆయన. ఇక ఈ రోజు నుంచి స్కేల్ మనం పెట్టుకుంటే ఏవి జ్ఞానపు మాటలో, ఏవి అజ్ఞానపు మాటల్లో, ఏవి ప్రయోజనకరమో, ఏవి ప్రయోజనకరము కానివో, ఏవి నిలబెట్టేవో, ఏవి పడగొట్టేవో, ఏవి మనిషిని రోజు రోజుకి ఒక విలువల్లో నడిపించేవో, ఏవి రోజుకి మనిషిని విలువలు దిగజార్చేవో అది చెప్పేస్తాయట. ఎందుకంటే ఈరోజు ఏ ప్రసంగాలు ఆ ప్రసంగాలు, ఎవరు మాటలు పడితే ఆ మాటలు, ఎలా పడితే అలా వినేసి అన్నీ జ్ఞానం అని తగిలించేవాడు జ్ఞానం అని అనిపించుకోదట. ప్రతి ఒక్కరిది జ్ఞానమే, ఇది జ్ఞానమే, అది జ్ఞానమని ప్రతిదీ వాక్యం అని సరిపెట్టుకుంటే సరిపోదు. ఆ వాక్యానికి, ఆ చెబుతున్న మాటలకు కూడా ఒక కొలత ఉందట. ఆ కొలత ఏంటి యాకోబు గారు అంటే మొదలెడుతున్నాడు. నేను చదువుతాను చూడండి 14. అయితే ఇది జ్ఞానము అనడానికి ఫస్ట్ 13లో సాత్వికం ఉండాలట. నువ్వు వింటున్న మాటలు, నువ్వు వింటున్న బోధ నిన్ను ఒక మతోన్మాదులా తయారు చేయకూడదట. నిన్ను ఎలా తయారు చేయాలి తెలుసా? ఒక కూల్ పర్సనాలిటీ నీకు రెడీ అవ్వాలట. నేను అడుగుతున్నాను, ఏ ప్రసంగాలు వింటే, ఏ మాటలు వింటే, ఏ వ్యక్తి మాటలు మీ మీద ప్రభావం చూపిస్తే మీ యాటిట్యూడ్ని బట్టి చెప్పొచ్చట నువ్వు ఏమాత్రం ప్రసంగాలు వింటున్నావు. అర్థమైందో లేదు? ప్రారంభంలో ఇలా తెలిస్తే ఊరందరిని తిట్టేవాళ్ళం మనం. మీకు అర్థమైందో లేదా? 4 మాటలు తెలిస్తే ఇంకెవడికి ఏది తెలియదు అనేవాళ్ళం మనం. జ్ఞానము ఉప్పొంగు చేయదట. జ్ఞానం మనిషిని సాత్వికుడిని చేస్తుందట. వీడు జ్ఞానవంతుడు, వీడు మాట్లాడుతున్నవి జ్ఞానం అనడానికి మొట్టమొదటి కొలతల్లో ఒక కొలత ఏంటంటే సాత్వికముగా ఉంటాడట. ఏది యోగ్యమైనదో దాని మీద వాడు ఫోకస్ చేస్తాడట. అట్టి వాటిని డెవలప్ చేయడానికి, చూపించడానికి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడట. ఇంకా జ్ఞానంలో ఉండకూడనివి ఏంటంటే మరలా చెప్తున్నాడు, మత్సరం ఉండకూడదట. ఏముండకూడదు? నేను మరలా అడుగుతున్నాను,
ఒక మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో మనకి ఏం కనిపించకూడదంటే, జ్ఞానం అనిపించుకోవడానికి చెప్పండి, మత్సరం కనిపించకూడదు. నువ్వు ఏ ఉద్దేశంతో ఆ మాట పలుకుతున్నావు? ఎవడన్నా లోపలెట్టుకుని మాట్లాడుతున్నావా? నువ్వు ఏ ఉద్దేశంతో ఆ మాట పలుకుతున్నావు? ఈ మాట అంటే బాధపడతాడని తెలిసే అంటున్నావా? ఏ మాటను నువ్వు ఇలా పలుకుతున్నప్పుడు ఈ మాట వింటున్న వారి ఎట్టి ప్రభావం చూపిస్తుంది, లేదా నన్ను ఎలా డిఫెండ్ చేస్తుందని కనీసం నీ కొలత లేకుండా కేవలం ఒక అసూయ, ఒక మత్సరం, ఒక పడని తత్వం లోపల పెట్టుకొని మాట్లాడుతున్నావా? ఇలా మాట్లాడే స్వభావం నీకుంటే నువ్వు చెప్పేది జ్ఞానము కాదు. ఎంత క్లియర్ కట్గా మాట్లాడుతున్నాడో చూడండి. మత్సరం ఉండకూడదట. మనం మాట్లాడే మాటల్లో ఏముండకూడదు? మత్సరం. మనం రైట్ చేసుకోవడానికి, మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎదుటోని డౌన్ చేసి మనం మాట్లాడు. అలా మాట్లాడేవాడికి బైబిల్ చెప్తుంది నువ్వు జ్ఞానివా అని అడిగింది. నాకు సైన్స్ బాగా తెలుసు అనకూడదు ఇక్కడ, నాకు హిస్టరీ బాగా తెలుసు అనకూడదు ఇక్కడ, నాకు కథాంశాలు బాగా తెలుసు అనకూడదు ఇక్కడ. ఇక్కడ జ్ఞానం అనడానికి ఇస్తున్న వాల్యూ ఏంటంటే, నీకు మత్సరం ఉంటే యువర్ ఫేక్ ప్రీచర్ అన్నాడు. అంతే. ఒక తప్పుడు బోధకుడు, ఒక తప్పుడు విధానం, అది నువ్వైనా నేనైనా. నా మైండ్లో నేను మరలా చెప్తున్నాను, ఇన్ని ప్రసంగాల మధ్య, ఇన్ని యూట్యూబ్ మెసేజ్ల మధ్య, ఈ సోషల్ మీడియాలో రోజు రోజుకు పుట్టుకొస్తున్న ఈ రచనా పుస్తకాలలో ఇది రియల్గా కనిపించే విజ్డమ్ అనడానికి యాకోబిస్తున్న కొలత ఏంటంటే, ఈ వాల్యూస్ ఎక్కడైతే ఉంటాయో అది జ్ఞానం, ఆ వాల్యూస్ ఎక్కడైతే లేవో అది జ్ఞానము కాదు అనేసాడు. అంతే. రెండో మాట అన్నాడు, జ్ఞానము కలిగిన వాడు మచ్చరపడడు, జ్ఞానము కలిగిన వాడు వివాదాలు పెట్టడట. జ్ఞానం కలిగిన మాట ఏం చేయదో తెలుసా? విభేదాలు పుట్టించదు, మనుషులను కలుపుతుంది, దేవునికి దగ్గర చేస్తుంది. వివాదంతో కూడిన మాట అది జ్ఞానం మాట కాదంట, మరి అజ్ఞానము. చాలామంది ఈజీగానే వేస్తారండి, దెబ్బకి ఈ రోజుతో తేలిపోవాలండి ఏదోటి అంటాం మనం. ఏడు తేలిపోయింది, నువ్వు దెయ్యం మాటలు మాట్లాడుతున్నావు, గుర్తెట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ల్యాండింగ్ ఇంకెక్కడికి వెళ్తుందంటే, ఈ మాటలన్నీ చెప్పుకొచ్చి చివరికి దేనికి ఇస్తాడు ఆ ట్యాగ్ లైన్ అంటే, దెయ్యం మాటలు ఎలా ఉంటాయి అనడానికి గుర్తు ఏంటంటే అసూయ ఉంటుంది. దెయ్యం మాటలు ఎలా ఉంటాయి అనడానికి గుర్తు ఏంటంటే ఆ మాట మనుషుల మధ్య చిచ్చెట్టేస్తుంది, వివాదం పుట్టించేస్తుంది. ఇంకా మాట అంటది, వాడితో నువ్వు మాట్లాడితే నీతో నేను మాట్లాడినట్టుది. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దంటది, వాళ్ళ ఇంటి ముఖం చూడొద్దంటది. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల్ని బంధాల్ని స్నేహాల్ని కాపురాల్ని విడదీసి ఆ మాట నేనే రైట్ అన్నట్టు మాట్లాడుతుంది.